హాస్పిటల్ సంబంధించి మీ ఉద్దేశం? శ్రీమాత్రే నమః. వాస్తవంగా గత 23 సంవత్సరాల నుంచి మెట్పల్లి అనే తెలంగాణలో చిన్న గ్రామంలో మెట్పల్లి అనే విలేలో ఎంతో మంది వలస వెళ్లే గ్రామాలు అవన్నీ కూడా. అక్కడ డబ్బులు అనేది చాలా కష్టం. ఎక్కడో ముంబై ఎక్కడికెక్కడ సంపాదించుకొని వచ్చే పరిస్థితిలో ఉన్న ప్రజలకి వైద్యం చాలా ఖరీదైంది. 100 రూపాయలు చాలా విలువైంది. అలాంటి వాళ్ళని వీళ్ళు గుర్తించి డబ్బులే కాకుండా సమాజానికి మనమంతా సేవ చేయాలన్న మానవత దృక్పథంతో డాక్టర్ హేమ గారు, రఘు గారు కలిసి ఒక ఉమ్మడి ఆలోచనతో ఒక ట్రస్ట్ ని ఓపెన్ చేసేసి అత్యద్భుతంగా ఎంతో మంది సేవలు ఒక హాస్పిటల్లో డాక్టర్కి తెలుసు 30,000 సర్జరీలు చేయడం అంటే ఎంత కష్టమో, ఎంత ఇష్టం ఉంటే ఆ పని పైన ఎంత ప్రేమ ఉంటే చేయగలుగుతారు. అది సామాన్య పిల్లకన్నా చాలా డాక్టర్స్ తెలుసు ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో. ఆ ఒత్తిడిని భరిస్తూ ఎన్నో అవార్డును రివార్డులు తీసుకుంటూ వాటిని బాధ్యతగా మలుచుకుంటూ ఈ రోజు హైదరాబాద్ పట్టణంలో ఇంత కార్పొరేట్ మధ్యలో మేడ్చల్ గ్రామానికి దగ్గరలో ఎన్నో కొన్ని వందల చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. వాళ్ళకి ఏ విధంగా దగ్గర కావాలి, ఏ విధంగా చేస్తే నేను చదువుకున్న చదువుకు విలువ వస్తుంది అనే ఒక నమ్మకంతో వాళ్ళు ఈరోజు ఏబీ హాస్పిటల్ ఆరోగ్య భారత్ అంటే ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన ప్రకారంగా ఉన్నట్టున్నది. ఆరోగ్య భారత్ అనే ఒక ట్రస్ట్ ద్వారా ఎంతో మంది సేవలు అందించడానికి వీళ్ళు ముందుకు వచ్చారు. ఇలాంటి వాళ్ళని పరమేశ్వరుడు మంచిగా చూస్తూ వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఎంతో మంది డాక్టర్స్ కూడా ముందుకు వచ్చి సమాజంలో తనకు కొంత టైం ఇస్తే ఎంతో సమాజం మారుతుందని మేము అనుకుంటున్నాము. ఈశ్వరుడికి మంచి అదృష్టాన్ని ఇచ్చి మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థాయి తీసుకెళ్ళి మనస్ఫూర్తి కోరుకుంటూ జీటీఏ మల్లారెడ్డి గారు నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమానికి వీళ్ళు కూడా దాన్ని భుజాన వేసుకున్నారు. ముఖ్య పొదపుచ్చులు మల్లారెడ్డి గారికి నిజంగా ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో రంగాల్లో ఉన్న గొప్ప వ్యక్తులను ఒక వేదిక పైన తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడే ఎంతో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు. రియల్ గా ఆయన గ్రేట్ అంటాను. వాళ్ళ అడుగుజాల్లో మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాము. రఘు గారు కూడా ఇప్పుడు చెప్పారు, జీటీఏ ద్వారా ఎవరు వచ్చినా కూడా సాధ్యమంత వరకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సంతోషం మల్లారెడ్డి గారు, ఇలాంటి ఇంకా మంచి వ్యక్తులు మీరు తయారు చేయండి. మీ బాధ్యతని మీ భుజాలపైన మోసే శక్తిని కూడా మాకు అమ్మవారిస్తుంది. సంతోషం అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.